నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. హైదరాబాద్ నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ సందర్భంగా హీరో అల్లు అర్జున్కు కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. 2026 జూన్ 22వ తేదీన కోర్టులో విచారణకు స్వయంగా హాజరు కావాలని అల్లు అర్జున్కు సమన్లు కూడా జారీ చేసింది కోర్టు. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, అల్లు అర్జున్ ఎందుకు నిందితుడయ్యారు, ఇప్పుడు ఈ కేసు ఏ దశలో ఉంది అన్న విషయాలను ఒకసారి లోతుగా చూస్తే తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో అభిమానుల అత్యుత్సాహం, స్టార్ కల్చర్, భద్రతా వైఫల్యాలు, చట్టపరమైన బాధ్యతలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఘటనలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు ఒకటి. మొదట్లో ఇది కేవలం ఒక విషాద ఘటనగా కనిపించిన తర్వాత పరిణామాలు చూస్తే ఇది ఒక పెద్ద న్యాయపరమైన పరిపాలన, రాజకీయ, సామాజిక చర్చగా మారిపోయింది. తాజాగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్తో సహా నిందితులను సమన్లు జారీ చేయడంతో ఈ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు ఈ కేసు వెనుక ఏం జరిగింది, పోలీసుల ఆరోపణలు ఏమిటి, అల్లు అర్జున్ పాత్రపై వివాదం ఎందుకు వచ్చింది, ఇప్పుడు కేసు ఎక్కడికి చేరింది అనే అంశాలను పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడతాయి. అది 2024 డిసెంబర్ 4వ తేదీ దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్యా థియేటర్లో ప్రత్యేక ప్రీమియర్ షో, బెనిఫిట్ షో నిర్వహించారు. అప్పటికే సినిమా చుట్టూ భారీ హైప్ నెలకొంది. అల్లు అర్జున్ అభిమానులు వేల సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారు. థియేటర్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా అభిమానులతో నిండిపోయాయి. అదే సమయంలో అల్లు అర్జున్ స్వయంగా థియేటర్కు రావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. హీరోను ఒక్కసారిగా దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో అభిమానులు భారీగా ముందుకు దూసుకువచ్చారు. గుమిగూడిన జన సందోహం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. తోపులాటలు మొదలయ్యాయి. బయట నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నాలు, లోపల నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు కలగలిసి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. మరి ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. ఈ ఘటన ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఘటన జరిగిన వెంటనే ఒక కీలక ప్రశ్న ముందుకు వచ్చింది. ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? అభిమానులదా, థియేటర్ యాజమాన్యానిదా, హీరో బృందానిదా, లేదంటే భద్రతా ఏర్పాట్లు చేసిన వారిదా అని దర్యాప్తు ప్రారంభించిన చిక్కడపల్లి పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లు, వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, థియేటర్ సిబ్బంది వివరాలు, భద్రతా ఏర్పాట్లపై సమాచారాన్ని సేకరించారు. దర్యాప్తులో ప్రధానంగా వెలుగులోకి వచ్చిన అంశం ఏమిటంటే భారీ జన సమూహం వస్తుందని ముందుగానే తెలిసినా తగిన భద్రతా ఏర్పాట్లు లేవని పోలీసులు భావించారు. ప్రత్యేక ప్రవేశ నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, అదనపు భద్రతా సిబ్బంది లేకపోవడం, జన సందోహాన్ని నియంత్రించే ప్రణాళిక లేకపోవడం వంటి అంశాలను పోలీసులు ప్రస్తావించారు. పోలీసుల దర్యాప్తులో సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ప్రధాన బాధ్యుతుడిగా పేర్కొన్నారు. అందుకే ఛార్జ్ షీట్లో థియేటర్ యాజమాన్యాన్ని A1 నుంచి A10 వరకు నిందితులుగా చేర్చారు. అయితే ఇక్కడ వివాదాస్పద అంశం ఏంటంటే అల్లు అర్జున్ను A11గా చేర్చడమే. మరి పోలీసుల వాదన ప్రకారం బన్నీ రాకతో భారీ జనసందోహం మరింత పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో భద్రతా ఏర్పాట్లపై సరైన సమన్వయం జరగలేదని ఆరోపించారు. అయితే ఇది తుది నిర్ణయం కాదు, అది కేవలం దర్యాప్తు సంస్థ అభిప్రాయం మాత్రమే. మరి న్యాయస్థానం విచారణ అనంతరం మాత్రమే బాధ్యులపై తుది నిర్ణయం వస్తుంది. ఈ కేసులో మరో కీలక మలుపు అల్లు అర్జున్ అరెస్ట్. ఘటన తర్వాత నమోదైన కేసులో భాగంగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. 2024 డిసెంబర్ 13న హైదరాబాద్ పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. ఆయన్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అదే రోజు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ ఆర్డర్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఆ రాత్రి చెంచలగూడ జైల్లో ఉండాల్సి వచ్చింది అల్లు అర్జున్. మరి మరుసటి రోజు అంటే 2024 డిసెంబర్ 14న ఆయన విడుదలయ్యారు. ఇక కొంతకాలం ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఒక సినిమా హీరోను తొక్కిసలాట ఘటనలో నిందితుడిగా చేర్చడం అరుదైన పరిణామంగా మారింది. దీంతో చట్టపరమైన బాధ్యతలపై విస్తృత చర్చ జరిగింది. ఇక దర్యాప్తు పూర్తయిన తర్వాత పోలీసులు 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఇక్కడ కూడా కేసు సజావుగా ముందుకు సాగలేదు.
నాంపల్లి కోర్టు పలుమార్లు ఛార్జ్షీట్ను తిరిగి పంపింది. దీనికి కారణం సాంకేతిక లోపాలు, పూర్తి ఆధారాలు జత చేయకపోవడం. మరి సీసీటీవీ డేటా, డిజిటల్ సాక్ష్యాలను సరైన రూపంలో సమర్పించకపోవడమేనని కోర్టు అభిప్రాయపడింది. మరి తర్వాత పోలీసులు లోపాలను సరిదిద్ది మళ్ళీ సమర్పించారు. ఇప్పుడు కేసు విచారణ దశకు చేరుకుంది. నిందితుల వ్యక్తిగత హాజరు కోసం కోర్టు సమన్లు జారీ చేసింది. అల్లు అర్జున్తో సహా నిందితులు కోర్టు ముందు హాజరైన తర్వాత తదుపరి ట్రయల్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఈ దశలో కోర్టు పోలీసుల ఆధారాలను పరిశీలిస్తుంది, నిందితుల వాదనలను వింటుంది, సాక్ష్యాలను పరిశీలిస్తుంది. అనంతరం విచారణ కొనసాగుతుంది. ఈ కేసు కేవలం ఒక క్రిమినల్ కేసు మాత్రమే కాదు, ఇది స్టార్ కల్చర్పై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఒక హీరో థియేటర్కు వస్తే ఎందుకు వేలాది మంది అదుపు తప్పుతున్నారు? నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు? భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదు? అభిమానుల ప్రాణాల కంటే ప్రచారం ముఖ్యమైందా అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈ ఘటనను దురదృష్టకర ప్రమాదంగా చూస్తున్నారు. అభిమానుల ప్రేమ వల్లే పరిస్థితి అదుపు తప్పిందని, దానికి పూర్తిగా హీరోను బాధ్యుడిగా చూడడం సరైంది కాదని వాదిస్తున్నారు. మరో వర్గం మాత్రం ప్రజలు గుమిగూడే కార్యక్రమాల్లో సెలబ్రిటీలు, నిర్వాహకులు, థియేటర్ యాజమాన్యాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఏది ఏమైనా సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు ఇప్పుడు ఒక సాధారణ ప్రమాద కేసు స్థాయిని దాటి ప్రజా భద్రత, స్టార్ ఇమేజ్, నిర్వాహకుల బాధ్యత, చట్టపరమైన జవాబుదారీతనం వంటి అనేక అంశాలకు ప్రతీకగా మారింది. ఇక రేవతి ప్రాణాలు కోల్పోవడం, ఒక చిన్నారి తీవ్ర గాయాల పాలవడం ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన అంశం. ఇప్పుడు అందరి దృష్టి నాంపల్లి కోర్టు విచారణపైనే ఉంది. విచారణలో వెలుగులోకి వచ్చే ఆధారాలు, సాక్ష్యాలు, కోర్టు పరిశీలన ఆధారంగానే ఈ కేసులో ఎవరి బాధ్యత ఎంత అనేది తుది స్పష్టత రానుంది. ఒకవేళ అల్లు అర్జున్ సినిమాల షూటింగ్ బిజీలో ఉండి విచారణకు రాకపోతే ఏం జరుగుతుంది? మళ్ళీ అరెస్ట్ చేస్తారా? అసలు ఏం జరుగుతుందో అన్నదే ఇప్పుడు సర్వత్రా బన్నీ ఫ్యాన్స్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అంశం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.